నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. విజయవాడ వెస్ట్ బైపాస్ పనుల పురోగతిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలన చేశారు. ఇందుకోసం అమరావతి రాజధాని పరిధిలో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. అంతర్గత రహదారులకి కనెక్టివిటీ బాగుండే విధంగా ప్రజా రవాణా సౌకర్యం కోసం ప్రతి కిలోమీటర్ కి ఒక అండర్ పాస్ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వాస్తవానికి ఇది ఏప్రిల్ కి పూర్తి కావాల్సి ఉండగా వైసీపీ ప్రభుత్వం నిర్ణయాల వలన మరొక ఏడాదిన్నర వరకు ఈ నిర్మాణాలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. క్యాపిటల్ వచ్చిన దగ్గర నుంచి 2014-19 మధ్య ఈ మేజర్ బైపాస్ ఏదైతే ఉందో ఇది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జనరల్ గా నేషనల్ హైవేలో అండర్ పాసెస్ ఎవ్రీ 2 కిలోమీటర్స్ కి వేస్తారు. అయితే అది జనరల్ గైడ్ లైన్స్ నేషనల్ హైవేస్ కి. ఇక్కడ కాకపోతే ఒక మహానగరం రాబోతుంది కాబట్టి ఆ రోజు ఒక విజన్ తోటి ఎవ్రీ 1 కిలోమీటర్ కి ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్స్ అన్నిటినీ కలుపుతూ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రపోజ్ చేశారు. చేసినప్పుడు దానికి అప్రూవల్ అన్ని అయినాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు ఇలాంటి నామ్స్ ఏమి పెట్టుకోవద్దు, మీరు ఒరిజినల్ గా ఏదైతే నేషనల్ హైవే గైడ్ లైన్స్ ఉన్నాయో వాటి ప్రకారం చేయండి అని చెప్పిన తర్వాత వీళ్ళు ఆ విధంగా ఎగ్జిక్యూట్ చేశారు. మళ్ళీ ఈ రోజున అమరావతి నగరం జరగబోతుంది కాబట్టి ఫ్యూచర్ లో జనాభా ఎక్కువ వస్తారు కాబట్టి ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఎవ్రీ కిలోమీటర్ కి అండర్ పాసెస్ ఉండే విధంగా కనెక్టివిటీ బాగుండే విధంగా చంద్రబాబు నాయుడు గారు రివైజ్ చేశారు. అదే విధంగా సీడ్ యాక్సెస్ కి ఒక క్లోవర్ లీఫ్ మోడల్లో అక్కడే వెళ్లిపోయే విధంగా ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. తర్వాత ఇంతకు ముందు ఎగ్జిట్స్ లేవు దీనికి. ఇంత పెద్ద హైవే వేసినప్పుడు ఎగ్జిట్స్ లేకపోతే ప్రజలు ఈ రోడ్డు మీదకి హైవే వాడుకోవాలంటే కష్టం. దాని గురించి ఒక 10 ఎగ్జిట్స్ అడిగారు. దానికి వారు ఉన్న వాటి దృష్ట్యా 6 ఎగ్జిట్లకి వాళ్ళు ప్రపోజల్ ఓకే చేశారు. మిగిలిన 5 అడిషనల్ ఎవ్రీ 1 కిలోమీటర్ కావాల్సిన అండర్ పాసెస్ కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు రేపు ఏప్రిల్ 2025 కి కంప్లీట్ అయిపోయేది ఒరిజినల్ గా. అయితే ఈ అండర్ పాసెస్ అడిషనల్ గా యాడ్ చేయటం వల్ల ఈ రోజున 450 కోట్ల రూపాయలు అడిషనల్ కాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కట్టినవన్నిటిని కూడా పగలగొట్టి అండర్ పాసులు వేయటం. రెండోది టైం లైన్ రేపు ఏప్రిల్ కావాల్సింది వీళ్ళకి మళ్ళీ ఇంకొక 1.5 year ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇవి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీద అవగాహన లేకుండా, దూరదృష్టి లేకుండా కేవలం కక్షతోటి చేసినందువల్ల ఎంటైర్ ప్రాజెక్ట్ 1.5 year డిలే అవుతోంది. 450 కోట్ల రూపాయల నష్టం జరుగుతా ఉంది. ఇలాంటి పరిస్థితులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇవి అర్థం చేసుకోవాలని, క్లియర్ గా తెలియాలని ఈ రోజు మేము ఒకసారి వచ్చి ఇవన్నిటిని వెరిఫై చేసుకొని ఇక్కడే ఉన్న రైతులకు కానీ ఇంకేమన్నా సమస్యలు ఏమన్నా ఉంటే మా ఎమ్మెల్యే గారు నేను ఇంకా కోఆర్డినేట్ చేసుకొని మళ్ళీ ఫ్యూచర్ లో ఇలాంటి డిలేలు అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ రాకుండా ఉండాలని ఈ రోజు విజిట్ కి వచ్చాం. థ్యాంక్ యూ. ఈ ప్రాంత రైతులకి గ్రామాలకి ఎంటర్ కావడానికి పర్టికులర్ ఈ రోడ్డు యాక్సెస్ లోనే కొంత అభ్యంతరాలు చెప్తున్నారు. వాళ్ళ సమస్య ఏదైనా మీ దృష్టికి వచ్చినా ఎలా సాల్వ్ చేయాలని అంటే వాళ్ళు పెద్ద అవన్నీ సాల్వ్ చేసినవే. ఇవన్నీ ఇప్పుడు చిన్న 1-2 వాళ్ళ రిక్వెజేషన్స్ ఇచ్చారు. జాయింట్ కమిషనర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు, నేను ముఖ్యమంత్రి గారికి, నారాయణ గారికి ఇష్యూస్ అన్ని తీసుకువెళ్తాం. అవన్నీ చిన్న ఇష్యూస్. నష్టపరిహారం ఇంకా బాకీ ఉందని అంటున్నారు. మీరు మాట్లాడతారు. అవన్నీ చిన్న సమస్యలు ఉన్నా అవన్నీ ఇప్పుడు వచ్చేటువంటి రేపు స్టార్ట్ అయ్యే వర్కుల్లో అన్ని క్లియర్ అయిపోతాయి అమ్మా. సుప్రీంకోర్టుకి సంబంధించి కూడా రైతులకు సంబంధించిన ఇష్యూ ఒకటి రాబోతుంది. దానికి ఇట్లా ప్రభుత్వం సైడ్ నుంచి ఏదైనా ఇష్యూ ఏంటది అంటే రైతులకు సంబంధించి ఏదైతే డబ్బులు బ్యాలెన్స్ కి సంబంధించి ఉన్నాయో దానికి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో 33,000 ఎకరాలు ఇచ్చారు అందరూ. బాబు గారు ఉన్నప్పుడు అసలు ఎవరికైనా అన్యాయం జరిగే విధంగా ఆయన ఎందుకు చేస్తారు చెప్పండి. మీరు ఆలోచించాలి. ఎవరన్నా ఈ ప్రాంతంలో ఏదన్నా అల్లరి చేశారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు, వరల్డ్ బ్యాంక్ కి అందరికీ ఇవన్నీ ముందుకు వెళ్లకుండా జరగడానికి చేసే అయితే తప్పించి నిజంగా ఈ ప్రాంతం మీద అభిమానం, ప్రేమ ఉండి ఈ క్యాపిటల్ మనకు ఉండాలనుకునే ఏ వ్యక్తి కూడా అలాంటి పనులు చేయరు. ఏదన్నా ఉంటే వారి సమస్యలు వినడానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ప్రతి శని ఆదివారం నేనున్నా, నారాయణ గారు ఇక్కడే ఉన్నారు, బాబు గారు ఇక్కడే ఉన్నారు. ఏముంటాయి ఇందులో తీర్చలేని సమస్యలు? 33,000 ఎకరాలు కలిపినప్పుడు చిన్న సమస్యలు తీర్చలేని నాయకులు ఇక్కడ ఉన్నది. కాబట్టి ఏమున్నా కూడా మా దగ్గరికి రండి. థ్యాంక్ యూ. ఓవరాల్ గా అమరావతి షేప్ లైన్ ఎప్పుడు క్లియర్ అవుతాయమ్మా. ఇవన్నీ వెళ్ళే కొన్ని చూస్తా ఉన్నారు కదా. ఇది ఏప్రిల్ కావాల్సింది ఇప్పుడు 1.5 year. ఇట్లా అన్ని పెరుగుతాయి. ఇవన్నీ ఇదే ప్రాబ్లం. ఏంటంటే మాయమాటలు నమ్మి ప్రజలు ఓట్లేస్తే ఎంత నష్టం జరుగుతుంది అనే దానికి ఇవే ఉదాహరణలు. థ్యాంక్ యూ. మీరు మాట్లాడతారు.
మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ అయ్యి 4 నెలలు అవుతుందని, ఆధారాలు లేకుండా సురేష్ పై కేసులు పెట్టారని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా జైలులో సురేష్ ను పరామర్శించిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం టీడీపీ వ్యవహరించినట్లు మేము వ్యవహరించి ఉంటే ఈ కేసులు అప్పుడే తీసుకునే వాళ్ళమా? మా పాలనలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్లింది. కోర్టుల్లో ఉన్న లొసుగుల్ని ఉపయోగించి జైల్లో ఉంచుతున్నారు. జైల్లో మాజీ ఎంపీకి కనీస సదుపాయాలు కల్పించడం లేదు. వాటర్ బాటిల్ కూడా అనుమతించడం లేదు. నేరుగా సీఎం కొడుకే ఫోన్ చేసి సురేష్ ను ఎలా ఉంచాలి అనేది చెబుతున్నారని ఆయన వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ దళితుడు నందిగం సురేష్ గారు అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి రేపు జనవరి 6, 7కు దాదాపు 4 నెలలు అవుతుంది. ఏ కేసు తప్పుడు కేసులని ఎందుకు అంటున్నామంటే దాని మీద ఎక్కడ ఆధారాలు లేనివన్నీ తీసుకొచ్చేసి అప్పటికప్పుడు తయారు చేసిన వీటితో 3-4 ఏళ్ల క్రితం అన్ని బయటకు తీసి నిజంగా ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న పద్ధతిలో మేము ఆ రోజు వ్యవహరించుంటే, జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించుంటే ఈ కేసులన్నీ ఆ రోజు తీసేసి ఉండొచ్చు. అధికారంలో ఉన్నామని అడ్డగోలుగా కేసులు పెట్టలేదు. అధికారంలో ఉన్నాం, మా వాళ్ళ మీద తప్పుడు కేసు ఉంటే వాటిని తీసేయించాలనే దానికి పోలేదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఏ డిపార్ట్మెంట్లో వాటి పని అవి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ లైన్ అయితే తీసుకున్నారు, దాన్ని ఈరోజు వీళ్ళు రావడమే తెలుగుదేశం పార్టీ వీటన్నిటినీ తోటి లేని కేసులు కొత్తవి పెట్టడం, పాత వాటిలో ఉన్న వాటన్నిటిని ఇప్పుడు బయటకు తీసి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసి ఏమేమి ఏమరపాటుగా ఉన్నామంటే ఉన్నాము. ఎందుకంటే చట్టం తన పని చేసుకుపోతుంది అంటే న్యాయంగా ధర్మంగా ఉంటారని అనుకున్నాం. ఇదిగో ఇలా తీసుకొచ్చేసి అక్రమంగా జైల్లో పడేస్తున్నాం. కోర్టు కేసుల్లోనూ న్యాయస్థానాల్లో ఉన్న వ్యవహారాల్లో ఉండే లొసుగులో వాటిని వాడుకుని సిస్టమ్ను మేనేజ్ చేసుకుంటూ ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ అలాగే వ్యవహరించింది. ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడికి పోయినా ఈరోజు అదే చేస్తుంది. అధికారంలోకి వచ్చాక మరింత దుందుడుగ్గా చేస్తుంది. దానికి నిదర్శనం ఈరోజు ఇప్పుడు సురేష్ ఇక్కడ ఈరోజు 4 నెలలు ఇక్కడ ఉండడం. అక్కడ లోపల కూడా ఎలా ట్రీట్ చేస్తున్నారని చూస్తే హృదయ విదారకంగా ఉంది. ఓ మాజీ ఎంపీ కనీసం ఇవ్వాల్సిన ఇది కూడా ఇవ్వట్లేదు. దాని మీద మేము ఎక్కువ అడిగితే మరింత కక్ష సాధింపుతో పోతున్నాం. నేరుగా ముఖ్యమంత్రి కొడుకు ఫోన్లు చేస్తాడు, ఏది ఎట్లా నడవాలనో ఇక్కడికి డైరెక్షన్స్ ఇస్తాడు. అధికారులు ఇక్కడ ఉండేవాళ్ళు అది ఫాలో కాకపోతే ఏమవుతుందని భయంతో కొంతమంది, అడుగులకు మడుగులు ఎత్తేవాళ్ళు మరికొంతమంది. తాగడానికి వాటర్ బాటిల్ తెచ్చుకుంటామంటే కూడా అలౌ చేయట్లేదు. మినిమం ఫెసిలిటీస్ క్రియేట్ చేయట్లేదు. అలాగే 4 నెలలు భరిస్తూ వచ్చాడు. మేము పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో సహా వీటన్నిటి మౌనంగానే భరిస్తున్నాం. ఎందుకంటే దీని మీద ఇప్పుడున్న దాంట్లో మీరు ఇవే కాదు, సోషల్ మీడియా కేసులు అని చెప్పి పెడుతూ 2 నెలలుగా చూస్తున్నాం. మామూలు కక్ష సాధింపు కాదు, దీన్ని తొక్కేయాలి, ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ ఉనికి లేకుండా చేయాలి, బెదరగొట్టాలి, టెర్రర్ క్రియేట్ చేయాలనే పద్ధతిలో కేసుల మీద కేసులు పెడుతున్నారు. పీటీ వారెంట్లను తిప్పుతున్నారు. ఈరోజు ఆమె సుధారణ ఆమె ఈరోజు రిలీజ్ అవుతుందని అంటున్నారు. 3 పిల్లల తల్లి, భార్యాభర్తను ఇద్దరిని జైల్లో వేసేసారు. కేవలం ఎప్పుడో 2-3 ఏళ్లకు పెట్టిన సోషల్ మీడియా వీటి పోస్టింగ్ల గురించో, లేదా నార్మల్ దీంట్లో సోషల్ మీడియా అంటే ఉండే వ్యక్తిగత స్వేచ్ఛతో వాళ్ళు పెట్టిన పోస్టులు చూసుకొని అది జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ అంటే చాలు. వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు కూడా కానక్కర్లా, ఆయన అభిమానించే వాళ్ళు అయితే చాలు. రాత్రి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడే ప్రేమ్ ఎక్కడ ఉండాలా, ప్రేమ్
మీ గుంటూరులోనే జరిగింది. వారం క్రితం, వారంన్నర 2 వారాలు అవుతుంది. 13 12 రోజులు తెల్లవారుజాము 3 గంటలకు వచ్చి తీసుకోవడం ఏంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు అందరినీ టెర్రరైజ్ చేసి ఇంట్లో వాళ్ళందరినీ, ఆడవాళ్ళను బెదరగొట్టి, ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చూసేవాళ్ళం నక్సలైట్లను తీసుకెళ్లే వాళ్ళని. కనీసం వాళ్ళని చూస్తే భయం ఉండేది వీళ్లకు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని తీవ్రంగా అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి విమర్శించారు. 2 సార్లు ఎన్నికల్లో ఓడించి పార్లమెంట్ లో అడుగు పెట్టకుండా ఆయన మానసిక క్షోభకి గురి చేశారని చెప్పారు. రాజమహేంద్రవరంలో మీడియాతో పురంధేశ్వరి మాట్లాడారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అంబేద్కర్ కి భారతరత్న పురస్కారం ప్రకటించామని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని ఎత్తివేస్తారు అనేటువంటి అంశాన్ని చాలా గట్టిగా ప్రచారం చేయడం జరిగింది. వాళ్ళు మనం చూసినట్లయితే రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఏ ఒక్క పార్టీకో ఒక్క వ్యక్తికో లేదు. పార్లమెంట్లో అందరూ ఒప్పుకున్న తర్వాతే ఏదైనా అమెండ్మెంట్స్ చేయాలన్నా ఏదైనా కానీ మనం చేసుకోవచ్చు. నిజంగా చూడాలంటే రాజ్యాంగానికి 106 అమెండ్మెంట్స్ జరిగాయి, అంటే మార్పులు చేర్పులు జరిగాయి. చాలా వరకు కూడా యూపీఏ ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే అనేక సందర్భాలు దగ్గర 90 పైచిలుకు సార్లు వారు అధికారంలో ఉన్నప్పుడే రాజ్యాంగానికి మార్పులు చేయటం జరిగింది. వారు చేసినటువంటి మార్పులు కనుక మనం చూసినట్లయితే ఎమర్జెన్సీని ప్రవేశపెట్టడానికి, లేదా ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాల్ని కూల్చడానికి, ఆ రకమైనటువంటి అంశాలు తీసుకుని, అంటే స్వలాభం ఉన్నది అని అనుకుంటేనే రాజ్యాంగ సవరణ చేయటం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నన్ని పర్యాయాలు ఏవైతే అమెండ్మెంట్స్ జరిగాయో వాటి మీద కనుక ఒక్కసారి మనం దృష్టి కేంద్రీకరించినట్లయితే బీసీ కమిషన్కి నిన్న మొన్నటి వరకు రాజ్యాంగ హోదా లేదు. ఏపీ ఫైబర్ నెట్ ని ప్రక్షాళన చేస్తున్నామని చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవీకి అక్రమంగా డబ్బు చెల్లించారు. డబ్బు తిరిగి చెల్లించేందుకు ఆయనకు 15 రోజులు సమయం ఇచ్చాం. గడువులోగా డబ్బు చెల్లించకుంటే ఆర్జీవీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. అందులో మొత్తం ఉన్న ఎంప్లాయీస్ లో 410 మందిని తొలగించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ ప్రాసెస్, లీగల్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళని ఎగ్జిట్ ఫార్మాలిటీస్ అంటారు, అంటే తీయటం అంటే ఏదో అడ్డ ఉద్దేశం. 410 మందిని తొలగిస్తాము. కాకపోతే ఆ తొలగించే ప్రాసెస్లో లీగల్ ఇష్యూస్ ఏమన్నా అవన్నీ కూడా ఫాలో అవుతాము. ఎగ్జిట్ ఫార్మాలిటీస్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా, ఒకవేళ ప్రాపర్గా జాయిన్ అయినంటే వాళ్ళకి రిలీవింగ్ లెటర్స్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే అపాయింట్మెంట్ లెటర్స్, లేకపోతే మేము రిలీవింగ్ లెటర్ ఇవ్వలేం కదా, అలాంటి వాళ్ళకు దాని ప్రాపర్ ప్రొసీజర్ ఏదంటే మా హెచ్ఆర్ వాళ్ళు చూసుకుంటారు, చూసుకొని ప్రాపర్గా రిలీవ్ చేస్తారు. ఈ ప్రెస్ మీట్ ముఖంగా మా అధికారులకు కూడా చెప్తున్నాను, ఈరోజు ఏదైతే చెప్పారో 410 మంది అంతా లిస్టు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా రిలీవ్ చేయమని చెప్పేసి నేను కోరుతున్నాను మా అధికారులందరినీ కూడా. ఈ సంస్థకు సంబంధించిన కన్సర్న్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎండీ గారు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు, ప్రాపర్ డ్యూ ప్రాసెస్ ఫిల్ చేసేసి వాళ్ళందరినీ కూడా రిలీవ్ చేయమని కోరుతున్నాను వాళ్ళని. గుంటగ్రామ్ లో విజయవాడ స్ట్రీట్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ముఖ్య అతిథిగా హాస్టే ఎగ్జిబిషన్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత, ఎగ్జిబిషన్ నిర్వాహకులు కుమార్, డాక్టర్ శనక్కెల రాజకుమారి, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల్ని పురస్కరించుకుని నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలియజేశారు. సరే, ఓకే. సార్
వాతావరణాన్ని అలాగే పిల్లలకు అవసరమైనటువంటి గేమ్స్ ని అన్ని కూడా అందుబాటులోకి పెట్టడానికి ఈ పండగ సీజన్ లో డిసెంబర్ 25 నుండి రాబోయేటువంటి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ లో అనేక స్టాల్స్ తో ఏర్పాటు చేసి విజయశ్రీ ట్రేడ్ ఫేర్ పేరుతో ఎగ్జిబిషన్ ను ఈరోజు ప్రారంభించడం జరిగింది. సోదరుడు కుమార్ గత 10 సంవత్సరాల అనుభవం కలిగి అనేక వస్తువులు ఎక్కడ దొరకనటువంటి వస్తువులతో పాటు జాయింట్ వీల్ అలాగే మ్యాజిక్ షోతో పాటు అలాగే వివిధ రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ గేమ్స్ తో పాటు ఈరోజు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సెట్టింగ్ బాహుబలి సెట్టింగ్ ని కూడా ఏర్పాటు చేసి గుంటూరు నగరాన్ని ఒక కొత్త శోభను తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు విజయశ్రీ ట్రేడ్ ఫైర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించుకోవడం జరిగింది. తప్పకుండా గుంటూరు నగర ప్రజలు ఈ పండగ సీజన్ లో కుటుంబాలతో సహా ఇక్కడికి విచ్చేసి ఈ ఎగ్జిబిషన్ ను ఆదరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ ముందుగా సోదరుడు కుమార్ గారికి అలాగే ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు కొత్తపేట గుంట గ్రౌండ్లో ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేశారు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు కూడా ఓపెనింగ్ రావడం జరిగింది. డిసెంబర్ 25 నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు దాకా విజయశ్రీ ఫేర్ ఎగ్జిబిషన్ వారు ఈ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేశారు. 45 డేస్కి మనకి సంక్రాంతి పండుగ కానివ్వండి, న్యూ ఇయర్ కానివ్వండి, క్రిస్మస్ కానివ్వండి, పండగకి పిల్లలకి సెలవులు ఇస్తారు. అందరు కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ ఎగ్జిబిషన్ తిలకిస్తారని చెప్పేసి ఇక్కడ జైట్ వీల్ కానివ్వండి, పిల్లలకి సెల్ఫీ పాయింట్ కానివ్వండి, కొత్త ఎక్విప్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది. అంతా కూడా మేము చెక్ చేయడం జరిగింది. కొంత క్వాలిటీగా కానీ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, రష్ లేకుండా, తోపులాటలు కూడా జరగకుండా కూడా మంచి వైట్తో కానీ గేటు కానివ్వండి, పెద్ద బాహుబలి సెట్టింగ్ కానివ్వండి, పిల్లలకి ఆహ్లాదకరంగా పండుగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవడానికి మంచి ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఎగ్జిబిషన్ రూపంలో పెట్టడం జరిగింది. గుంటూరు వాసులందరూ కూడా ఎగ్జిబిషన్ని కుటుంబ సమేతంగా తిలకించాలని చెప్పేసి కోరుకుంటూ కుమార్ గారికి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హెల్మెట్ల వినియోగంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు గుంటూరులో హెల్మెట్ల వాడకంపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను చైతన్యపరుస్తూ ఉన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్లను ధరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. హెల్మెట్ల వినియోగం యొక్క ప్రాధాన్యత గురించి వివరించేందుకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు. మన గుంటూరు ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమార్ సార్ ఆదేశాల మేరకు హెల్మెట్ల మీద ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ లేని వారికి మన యమధర్మరాజు వేషధారంలో ఉన్న వ్యక్తి అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మీరు హెల్మెట్ పెట్టుకోకపోతే జరిగే ప్రమాదాల వల్ల యమధర్మరాజు నేను భూమి మీదకు వచ్చి నేను మీకు అవగాహన కల్పించే నిమిత్తము రావడం జరిగింది. మీరు హెల్మెట్ పెట్టుకొని సురక్షితంగా ఉండాలి అనే ఉద్దేశంతో యమధర్మరాజు వేషధారంలో ఉన్నటువంటి వ్యక్తిని పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే హెల్మెట్ పెట్టుకుంటారో వాళ్ళకి మన వినాయక స్వామి ఆశీస్సులు పొందే విధంగా, అదేవిధంగా ఒక రోజా పుష్పం ఇచ్చి వాళ్ళకి ఆశీర్వచనం ఇచ్చే కార్యక్రమము మన ఎస్పీ సార్ ఆదేశాల మేరకు చేస్తా ఉన్నాము. ముఖ్యంగా చూస్తా ఉంటే మనము హెల్మెట్ లేకుండా ప్రయాణాలు అనేది ఈ రోజు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మేము ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా అడిగిన సందర్భంలో ఎక్కువ % అందరూ కూడా మేము ఇంటి దగ్గర నుంచి లోకల్లోనే తిరుగుతున్నాం సార్, తక్కువ డిస్టెన్స్ వెళ్తున్నాం సార్, దానికి హెల్మెట్ అవసరం లేదని చెప్పి సమాధానాలు చెబుతా ఉన్నారు. చెరుకుపల్లిలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని క్రిస్మస్ స్ఫూర్తిని ఆచరిస్తూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ శ్రీమతి వందన శర్మ, ప్రిన్సిపల్ శ్రీమణి వర్మ మరియు ఫ్రెంచ్ టీచర్ చాడ్విక్ ప్రసంగించారు. వారు క్రిస్మస్ పండుగలోని ప్రేమ, శాంతిని గురించి విద్యార్థులకి వివరించారు.
అమరావతి రోడ్డు నగరాలు ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో మంగళవారం సెమీ క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా కొనసాగాయి. ఈ మేరకు కల్వరి టెంపుల్ పాస్టర్ రామారావు నతీనియాల్ క్రిస్మస్ విశిష్టతను క్రీస్తు సందేశాన్ని వివరించారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ ఆదిలక్ష్మి మిడతో మాట్లాడారు. ఎందుకంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పాడు. కాబట్టి అట్టి గౌరవప్రదమైనటువంటి మీ జన్మదినం ఈ రోజున ఈ యొక్క అమూల్యమైన సమయం వెచ్చించి నీ జన్మదిన వేడుక సెలబ్రేషన్ వారు జరుపుకోవడం వారి భాగ్యం. అందుకే నీ లేఖనాలు మీరు చేయించేశారు. ఇంటి స్థితి కలిగిన వారు ధన్యులు, దేవుడు కాగలిగిన ధన్యులు మీరు చెప్పారు. కాబట్టి అన్ని ధన్యత ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ గుంటూరులో ఉన్న బ్రాంచ్ మాత్రమే కాకుండా యావత్ భారతదేశం ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నదో ఆ బ్రాంచ్ అన్నిటి యాజమాన్యములు పనిచేస్తున్న అధ్యాపకులందరినీ కూడా దీవించండి. దాన్ని వారి ఉన్నతమైన స్థితిని కల్పించండి. బోధించేటటువంటి బోధకున్న అక్షరార్థమైన అనుభవాలు వారికి వారి టెక్స్ట్ బుక్ల నుంచి వెతికి మరి పరిశీలించి మరమ్మతులు జరిగి జ్ఞానం టీచర్స్ అనుగ్రహించండి. అందరూ ఐక్యత కలిగి స్టూడెంట్ భవిష్యత్తు చేతుల్లో పెట్టారు కదా తల్లిదండ్రులు ఆ బిడ్డను ప్రయోజనం చేయాలి ప్రభు. ఎందుకనగా ఇదిగో ప్రభు నాటి బాలనేటువంటి రానున్నటువంటి తరానికి ఆయన మహావృక్షాలుగా ఎదగాలి తండ్రి. వాళ్ళు ఎలా ఉండాలి, స్కూల్లో ఎలా బిహేవ్ చేయాలి, ఇంట్లో ఎలా బిహేవ్ చేయాలి, ఇదంతా ప్రీస్ట్ గారు వచ్చి సందేశం ఇచ్చారండి. పిల్లలందరూ కూడా డెఫినెట్ గా అవన్నీ ఫాలో అవుతారు. మా గుంటూరు ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ కున్న స్పెషాలిటీ ఏంటంటేనండి, ప్రతి సెలబ్రేషన్ ప్రతి పండుగ కూడా మేము ఈక్వల్ గా సెలబ్రేట్ చేస్తాము. సర్వమత సమ్మేళనం లాగా మాకు ఒక రిలీజియన్ అని ఒక కాస్ట్ అని అలాంటి ఏమి ఉండవండి. అన్ని కలుపుకొని ప్రతి స్టూడెంట్ ఈక్వల్. దెర్ ఇస్ నో రిలీజియన్, దెర్ ఇస్ నో కాస్ట్. చిల్డ్రన్ ఆర్ అవర్ గాడ్స్, ఎడ్యుకేషన్ ఈజ్ అవర్ కమ్యూనిటీ. దట్స్ ఆల్. సో ఆ ప్రతిపాదనతోటి మేము ముందుకు వెళ్తూ ఉంటామండి. ఎప్పుడు స్కూల్లో ఎప్పుడు ప్రతి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. ప్రతి పేరెంట్ వస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇవాళ ముఖ్యంగా ఈ క్రిస్మస్ యొక్క సందేశం ఏంటంటే పిల్లలందరూ కూడా చాలా వెల్ డిసిప్లైన్డ్ గా ఉండాలి, వాళ్ళ బిహేవియర్ అంతా చాలా బాగుండాలి అని చెప్పి వాళ్ళకు ఒక సందేశం ఇవ్వడం జరిగింది ఫాదర్ ద్వారా. అట్ ద సేమ్ టైం క్రిస్మస్ ని ఎంత సంతోషంగా ఎంత జాయ్ఫుల్ గా జరుపుకుంటారో కూడా వాళ్ళకి చూపించడం జరిగింది. దీనికి గాను మాకు అవకాశాన్ని ఇస్తున్నటువంటి మా మేనేజ్మెంట్, మా చైర్మన్ గారు అయినటువంటి డాక్టర్ ఫ్రాన్సిస్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ అరుణ్ రెడ్డి గారికి, డైరెక్టర్స్ విజయభాస్కర్ రెడ్డి గారు, యూసఫ్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. మాకు వెనకుండి ప్రతి క్షణం ప్రతిరోజు మా వెన్నంటి ఉండి మాకు ప్రతిదీ సలహాలు ఇస్తూ మాతో ప్రతిదీ పంచుకుంటూ ఉన్నటువంటి మా రీజనల్ ఇన్ఛార్జ్ సుందరెడ్డి గారికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అట్ ద సేమ్ టైం ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా జరగడానికి కారణమైనటువంటి మా టీచింగ్ స్టాఫ్ అందరికీ, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రోగ్రామ్ కి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా ప్రతి పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎవరైతే ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తారో, ఎల్కేజీ యూకేజీ పిల్లలు పాపం వాళ్ళ పొద్దున్న లేచి వాళ్ళని రెడీ చేసుకొని ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు వాళ్ళతోటి ఉండి, ప్రోగ్రామ్ చివరి వరకు వాళ్ళతోటి ఉండి, టీచర్స్ తోటి ఉండి ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా అయ్యేటట్లుగా మాకు సపోర్ట్ ఇస్తున్న పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం ప్రతి ప్రోగ్రామ్ కి మా స్కూల్ కి వచ్చి మా స్కూల్ ని ఎలివేట్ చేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు కాలేజ్ చదువుతుంది. ఇక్కడ సిబిఎస్ సిలబస్ కానీ, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కానీ అన్ని బాగుంటాయి. ఇప్పుడు మా రెండో పాప ప్రజెంట్ ఇక్కడ ఆక్స్ఫర్డ్ సిబిఎస్ బ్రాంచ్ చదువుతుంది. మా పెద్ద పాప అయితేనేమో మెయిన్ బ్రాంచ్ గైడెన్స్ సెంటర్ మెయిన్ బ్రాంచ్ లో చదువుతున్నారు. ఇక్కడ చదువుకున్న తర్వాత మా బిడ్డలు ఇద్దరు కూడా ఇంటి దగ్గర వాళ్ళ డిసిప్లిన్ కానీ, వాళ్ళ స్పీకింగ్ స్కిల్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఫర్దర్ స్టడీస్ లో కూడా చాలా ఉపయోగపడింది. ఫ్యాకల్టీస్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ బాగా రెస్పెక్ట్ గా ఉంటారు. తర్వాత ఇక్కడ క్లీనింగ్ కానీ, బయట ప్లే గ్రౌండ్స్ కానీ, తర్వాత ఇక్కడ నేర్పించేవి మాకు పిల్లలు కూడా ఇంటికాడకు వచ్చి మిగతా ఇంటికాడ ఉన్న టైంలో కూడా వాళ్ళ వాటిని నెమరేర్చుకుంటా మాట్లాడుతూ ఉంటారు. చిన్న బిడ్డలప్పటి నుంచి కూడా మా పిల్లలు ఇక్కడే చదువుకున్నారు. సో ఆక్స్ఫర్డ్ అనేది పేరెంట్స్ కి ఒక బెస్ట్ ఆప్షన్ అనేది నా అభిప్రాయం నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆక్స్ఫర్డ్ నేర్చుకుంటారని నేను పేరెంట్ గా బిడ్డల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మా పాపని ఇక్కడ జాయిన్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ మీద ఇయర్ చాలా బెటర్. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఈ ఫ్యాకల్టీ టీచింగ్ కానీ చాలా బాగుంది. ఏమన్నా సెలబ్రేషన్స్ కానీ బాగా కండక్ట్ చేస్తున్నారు.
విద్యార్థులను ఏ విధంగా ఇక్కడ ఉపాధ్యాయ బాగా ఎంకరేజ్మెంట్ బాగుంది అన్ని సబ్జెక్టుల్లో టీచింగ్ ఫీల్డ్ ఈస్ వెరీ అడిగిన స్టార్ట్ చేయనా యాక్చువల్లీ నా డాటర్ నెదర్లాండ్స్లో పుట్టింది కానీ నాకు అక్కడికి ఇక్కడికి ఏం డిఫరెన్స్ అనిపించలేదు వై బికాస్ షీ ఈజ్ లాట్ ఆఫ్ హ్యావింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ అస్ తెలుగు యాజ్ వెల్ అస్ హిందీ యూకేజీలో స్టార్ట్ చేస్తారు కానీ తనకి ఇప్పుడే వచ్చేసింది ఫ్యాకల్టీ వైజ్ వెరీ నైస్ ఫ్రెండ్లీ టీచర్స్ అండ్ ఇన్ఛార్జ్ మేడం కూడా చాలా సపోర్ట్ చేస్తారు ప్రిన్సిపల్ మేడం ఆల్ ద కమ్యూనికేషన్ ఈస్ వెరీ గుడ్ అండ్ కమింగ్ టు స్పోర్ట్స్ డే ఆల్ ద సెలబ్రేషన్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ ఐ స్ట్రాంగ్లీ రికమెండెడ్ దిస్ ఆక్స్ఫర్డ్ ఐఐటి ఇంటర్నేషనల్ స్కూల్ థ్యాంక్ యూ ఈ నెల 26, 27, 28 తేదీల్లో దుగ్గిరాల శ్రీ శ్రీ విమలానందాశ్రమంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయంపై మంగళవారం దుగ్గిరాలలో సమావేశం నిర్వహించి కరపత్రాలని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో గుంటూరు జిల్లా సంస్థ జోనల్ కోఆర్డినేటర్ ఎస్ రామకోటేశ్వరరావు, ట్రైనర్ కుప్పాల శ్రీనివాసరావు, కొలకలూరు ఆశ్రమం మేనేజర్ పి నారాయణమూర్తి, ఆర్గనైజర్ నాగేశ్వరరావు, మహిళా మండలి నాయకురాలు జంపాల కుసుమకుమారి, పసుపులేటి గణేష్ యాదవ్, గద్దె కుమారి, విజయబాబు పాల్గొన్నారు. రమేష్ నుంచి వచ్చామండి. ఇది వరల్డ్ హెడ్ క్వార్టర్స్ హానా శాంతివనం హైదరాబాద్లో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 164 దేశాల్లో ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ చెప్తారు భగవంతుడు అంతటా ఉన్నాడు, అన్నిటికన్నా దగ్గరగా మనలోనే మన హృదయంలో ఉన్నారని మన శాస్త్రాలు భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ మనం చెప్తున్నాయి. అది పొందటానికి దాన్ని ఈ జన్మలోనే అనుభూతి చెందటానికి ఎటువంటి మనం అడవులు బట్టి పోవక్కర్లేదు. కుటుంబ జీవితంలో ఉంటానే దాన్ని మన పనులు మనం చేసుకుంటాం, మన ఉద్యోగం మనం చేసుకుంటాం, మన వృత్తి వ్యాపారాలన్నీ మనం చేసుకుంటానే దాన్ని పొందటానికి అత్యున్నతమైన సాధనా విధానం ఈ సహజ మార్గం అనేది రామచంద్ర మిషన్ సహజ మార్గం అనే ఒక సాధనా పద్ధతి ద్వారా అందిస్తుంది. ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే ప్రపంచంలో ఎన్నో విధాలైన ధ్యాన విధానాలు ఉన్నప్పటికీ దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ప్రాణాహృతి ప్రసారం అనే ఒక ట్రాన్స్మిషన్ ప్రక్రియ ఒకటి ఉన్నది. అదేంటంటే మనలోనే ఉన్న ఆత్మకి ఆ దివ్య శక్తిని ప్రసారం చేయటం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో క్లీనింగ్ అనే ఒక ప్రక్రియ ఉంది. ఏ విధంగా అయితే మన శరీరాన్ని రోజు స్నానం చేసి శుభ్రపరుచుకుంటామో అదేవిధంగా ప్రతిరోజు కూడా మన అంతరంగాన్ని శుభ్రం చేసుకునే ఒక ప్రక్రియ ఉంది. దాంతో ఏంటంటే మనం వాస్తవాన్ని గ్రహించగలిగే సామర్థ్యం మనకి అలవడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా ఈ జన్మలోనే అతి సులభంగా అతి సరళంగా మనం భగవంతుని పొందటానికి భగవత్ తత్వాన్ని అనుభూతి చెందటాన్ని వాస్తవాన్ని గ్రహించే సామర్థ్యాన్ని పెంపొందించడానికి అత్యున్నతమైన సాధనా విధానం. ఈ ప్రక్రియలో అందరూ కోరుకునే శాంతి, మనశ్శాంతి, ప్రశాంతత అనేది బై ప్రోడక్ట్గా మనకు లభిస్తుంది. అందరూ ఈ దుగ్గిరాల్లో ఉచిత ధ్యాన ఉత్సవాలని నిర్వహిస్తున్నాము. ఈ నెల డిసెంబర్ 26, 27, 28 తారీఖుల్లో సాయంత్రం 4 నుంచి 5:30 వరకు ఈ ఉత్సవాలని నిర్వహించడం జరుగుతుంది. ఇది అందరికీ ఉచితంగానే, ప్రవేశం ఎటువంటి ప్రవేశ రుసుము లేదు. అందరూ వచ్చి దీన్ని ఈ లబ్ధిని పొంది అనుభూతి చెందవలసిందిగా మీ అందరికీ ఆహ్వానము. మేము దీన్ని అనుభూతి ఆధారంగానే దీన్ని చెప్పదలుచుకున్నాం కనుక మీ అందరికీ ఇది అనుభూతి చెందించగలమని మేము అనుకుంటున్నాం. తప్పనిసరిగా మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చేసి దీన్ని జయప్రదం కావాల్సిందిగా మా విన్నపం. ఈ కార్యక్రమం జంపాల కుసుమ కుమారి గారు మనకి ఈ ఆశ్రమంలో మనకి ఉచితంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి వారు అనుమతించారు. వారికి చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. విమలానందం ఆశ్రమం అని ఒకటి 1970 సంవత్సరం నుంచి ఉందండి. దాన్ని ఇప్పుడు మళ్ళీ అంతా పునరుద్ధరించి ప్రారంభించాము. దాంట్లో విమలానంద ఆశ్రమంలో శ్రీ సద్గురు శుభవేదిక అని ఒక వేదికని ఇటీవల ప్రారంభించాము. ఈ సంస్థ వారు మమ్మల్ని వచ్చి అడిగినప్పుడు మేము కూడా ఆధ్యాత్మికంగా సాంఘికంగా కార్యక్రమాలు చేసుకోవాలని అనుకుంటున్నాం కనుక ఇది గ్రామానికి మంచి అవకాశం, వారి మంచి సందేశం ఇచ్చి మన వాళ్ళని ప్రోత్సహిస్తారనే ఉద్దేశంతో వారు అడగగానే దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మహిళా మండలి,
తర్వాత విమలానంద ఆశ్రమం భక్తులు అందరూ కూడా వారికి కావాల్సినటువంటి సహకార సహాయాలు అందించి ఆ 3 రోజులే కాకుండా తర్వాత వారంలో 2 రోజులు 3 రోజులు దీన్ని కంటిన్యూ చేసి మరి గ్రామస్తులను ప్రోత్సహించాలని దీనిలో ఎక్కువ మంది పాల్గొనాలని నేను అనుకుంటున్నానండి. కరెంటు ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ఈ నెల 27వ తేదీన జరిగే కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్న మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి ఇరవై 27వ తారీఖున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని మేమందరం కూడా పార్టీ క్యాడర్ కలిసి వెళ్ళి ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గర వారికి విజ్ఞాపన పత్రాలను సమర్పించబోతున్నాం 27వ తారీఖున. ఆ రోజున కార్యకర్తలందరూ కూడా ఆ కార్యక్రమానికి రావాలని, ప్రజలు పడుతున్న విద్యుత్ ఛార్జీలు పెంచి భారాన్ని తగ్గించే విధంగా గవర్నమెంటు మళ్ళా పునరాలోచన చేసి ఆ ఛార్జీలను తగ్గించే కార్యక్రమాన్ని చేపట్టవాలని మనం అందరం కూడా సమావేశమయ్యి ఒక విజ్ఞాపన పత్రాన్ని అందజేద్దాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు కోర్టులో చెప్పినట్టుగా 3 సార్లు చెప్పారు ఆయన, ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెంచబోము అని. అలాంటిది నవంబర్ నెలలోనే 6,000 కోట్లు పైచులకు పెంచడం జరిగింది. మళ్ళా ఈ డిసెంబర్ నెలలో మళ్ళా ఇంకొక 7,000 కోట్ల చిల్లర పెంచబోతున్నారు. మొత్తం కలిపి రమారమి 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని ప్రజల మీద మోపటానికి ప్రస్తుత ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. సోదరులారా, విద్యుత్ ఛార్జీలు పెంపకం జరగదు అని చెప్పి నమ్మించి మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఎంతవరకు మనం నమ్మాలి? మేనిఫెస్టోలో 6 సూత్రాల పథకం అన్నారు, అది కూడా ఒక్కటి మాత్రం చేశారు, వృద్ధాప్య పెన్షన్లో తప్ప. ఇంతవరకు 6 నెలలైనా కూడా ఏ సూత్రాన్ని కూడా, ఏ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించిన దాఖలాలు లేవు. ప్రారంభిస్తారనే ఆశ లేదు. కొత్తగా ట్యాక్సులు ఏ విధంగా వేయాలి, ప్రజల మీద సర్ఛార్జీలను కొత్తగా మళ్ళీ మొదలుపెట్టారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతున్నాయి. ఇంకా ఏ విధంగా ఛార్జీలను మోపి ఖజానా నింపడానికి ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని మనమందరం కూడా వ్యతిరేకించి, ఈ తిరోగమన ఆలోచనని మనం అందరం కూడా వ్యతిరేకించాలని, మనమందరం కూడా కరాఖండిగా ప్రభుత్వానికి వినపడేటట్టుగా మన కార్యక్రమాలన్నీ చేపట్టాలని, ఈ కార్యక్రమాలకి మన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజానికం కూడా పాల్గొని వాళ్ళ ప్రజలకు అవసరమైన కార్యక్రమాన్ని, ప్రజలు పడుతున్న కష్టాల్ని ప్రభుత్వ దృష్టికి తెస్తున్న మా పార్టీ కార్యకర్తలందరినీ ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ కూడా సమాయత్తం చేసి ప్రజలు కూడా ముందుకు రావాలని ప్రజలను కూడా కోరుకుంటూ ఈ సందర్భంగా మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ 27వ తారీఖు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాం. ఈవేళ ఇప్పుడే వాళ్ళ పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. రేపు 27వ తారీఖు సంబంధించిన కరెంటు ఛార్జీలపై బాధుడిపై
నిరసన వ్యక్తం చేసే కార్యక్రమ పోస్టర్ని ఇప్పుడే మేము ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 27 ఏదైతే కరెంటు ఛార్జీలు 15,000 కోట్లు పేద ప్రజల మీద భారం పడతా ఉందో, పేద ప్రజల కోసం ఈ పోరుబాట మరి రేపు 27వ తారీఖు మన మంగళగిరి నియోజకవర్గంలో వేమారెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఒక విజ్ఞాత పత్రం మనం కరెంటు ఏడీ గారి ఆఫీసులో కానీ ఏఈ గారి ఆఫీసులో కానీ ఇవ్వాలని చెప్పి మనం నిర్ణయించుకున్నాం. దీనికి మన కార్యకర్తలందరూ కూడా విరివిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఈ యొక్క పోరుబాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కాదు, పేద ప్రజల మనుగడ కోసమే ఈ యొక్క పోరుబాటు చేస్తున్నామని చెప్పి మన కార్యకర్తలందరూ అందరూ పిలుపునిచ్చి అందరూ ఈ యొక్క దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.